వెల్కమ్ టు షైనూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు మనం క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ వల్ల ఏంటి యూజెస్ అంటే మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. సో దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఫస్ట్ కొన్ని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక ఇందులోనే ఒక 4 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికంలో సో విడిగా క్యాప్సికమ్ పిల్లలకు పెడితే మంచి వైటమిన్స్ అందుతాయి. సో గ్రీన్ చిల్లీస్ వేగాక కాస్త ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా రెడ్డిష్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త మగ్గే వరకు లిడ్తో కవర్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా కుక్ అయ్యిందో. చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది. మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో కాస్త హల్దీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేవాకి కాస్త ఫ్రై చేసుకోవాలండి. అల్లం అరోమా చాలా బాగా వస్తుందండి, కమ్మగా వస్తుంది అల్లం వాసన. ఇలా అల్లం పసుపు వేసుకొని కాస్త వేగినాక ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఆయిల్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి అన్ని అల్లం పసుపు అన్ని ముక్కలకు పట్టేలా ఒకసారి కలిపేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇందాక టమాటో కాస్త కొంచెం క్యాప్సికమ్ మగ్గినాక కాస్త ఉప్పు కారం వేసి కాస్త అవి కూడా ఫ్రై అయ్యాక టమాటాలు వేసి ఉడకనిచ్చానండి. ఇలా వచ్చేసింది లాస్ట్ ఫైనల్. దీనిలోకి మొత్తం ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే. అంతా బాయిల్ అయిపోయినాక ఇందులో కాస్త ధనియా పౌడర్, కాస్త మసాలా, కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ. క్యాప్సికమ్ టమాటో రెడీ అయిపోయినట్టు. ఈ క్యాప్సికమ్ టమాటో మనకి చపాతీస్లోకి, నాన్స్లోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి.
ఓకే, చూసారు కదా క్యాప్సికమ్ టమాటో ఎలా చూడండి ఎంత గ్రేవీగా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా అన్నంలోకి చపాతీస్లోకి ఎంజాయ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like my videos. Thank you. Bye bye.